హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధావాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈ మంత్ కార్తీక మాసం కదా, చాలామంది ఈ మంత్ మొత్తం నాన్ వెజ్ తినరు. అయినా బిర్యానీ తినాలనిపిస్తుంది కదా, అందుకే సండే స్పెషల్ వెజ్ బిర్యానీ అండ్ పన్నీర్ మసాలా కర్రీ చూద్దాము. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. మనం తక్కువ స్పైస్తో ప్రిపేర్ చేసుకుందాము, ఎందుకంటే కర్రీలోకి కాస్త తక్కువ స్పైస్ అయితేనే కాంబినేషన్ బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసే ముందు మిక్సీ జార్లో 1 ఇంచ్ అల్లము, 2 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బదులు నూనెైనా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 5-6 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్, 2 యాలకులు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. లోని పచ్చి బఠానీ, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, అందుకే 6 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. బిర్యానీ ఉడికేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగుని ఒక కాటన్ క్లాత్లో పెట్టి అయినా బరువును పెడితే పెరుగులో ఉన్న వాటర్ అంతా కిందకి స్క్వీజ్ అయిపోతుంది. అలాంటి పెరుగుని తీసుకోవాలి. ఆ పెరుగులోకి కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్లో పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అందుకు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి. అదే ఆయిల్లో 5-6 లవంగాలు, 2 ఇలాచి, 10-12 మిరియాలు, 1/2 ఇంచ్ అల్లం, 6 వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ ముక్కలు, 1/2 కప్ టమాటా ముక్కలు, 5-6 ఎండుమిర్చి, 1 స్పూన్ పుచ్చపప్పు గింజలు, 10-12 జీడిపప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పేస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లుగా జల్లెడ పట్టుకోవాలి. ఉన్నప్పుడు పైన కొంచెం మిగిలిపోతుంది. దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పడితే మనకి థిక్ పేస్ట్ వస్తుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1/2 ఇంచ్ బటర్ వేసుకొని బటర్ కొంచెం కరిగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు, పచ్చి బఠానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ కారం, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం జల్లెడ పట్టుకున్న పేస్టుని ఒకసారి బాగా కలుపుకొని కర్రీలో వేయాలి. ఈ పేస్ట్తో పాటు ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకుని పన్నీర్ ముక్కలు వేసి మూత పెట్టి 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంకా కసూరి మేతి, కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. కర్రీ చపాతీలోకైనా, ప్లెయిన్ రైస్లోకైనా, బిర్యానీలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.